దేవపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే బండరాయిని, నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను, మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు, నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు, అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కానీ సీతయ్య మాత్రం, నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలు వచ్చి దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్ళారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చిన్న చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగు కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ఏయ్ చేప, నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవడం మొదలెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పని ఏమీ అనకుండా మడుగు లోపలికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదలలేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. నువ్వొక్క నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటికి వచ్చినట్టు కనీసం కలలో కూడా కనలేవు. కానీ నేను నీటిలో ఎదగలను, నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు కోపం వచ్చింది. కప్ప తన గొప్పలను ఏకరవ పెడుతూ ఉండిపోయింది. నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను అంటూ మడుగులో నుంచి ఒడ్డుకి ఎగిరి బెకబెక అని అరవటం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకల పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పాములు నిద్రలేచాయి. తనను నిద్రలేపింది ఎవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకు వచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనపడింది. అంతే, ఒక్క ఉదుటిన కప్పపైకి దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది. దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం ఇక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయింది, దీన్ని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటను పరీక్షిస్తున్న దశరథం, బాబు మళ్ళీ ప్రయత్నించు, నీ బలాన్నంతటిని ఉపయోగించు, ఎలాగైనా ఆ రాయిని
పెకిలించు, తొలగించు అంటే బిగ్గరగా అడిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం. నేను నీ బలానంతటిని ఉపయోగించని చెప్పానా లేదా ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయి కనీసం కదలను కూడా కదలలేదు అన్నాడు. రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నాకు సహాయం కోరవచ్చు కదా, నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్మని మెరిసి ఏడుపు దానంతట అదే ఆగిపోయింది. తండ్రి సాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలన్నింటినీ సృష్టించిన తనను భూలోకం వాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడువుగా భూలోకానికి వెళ్ళాలని అనుకున్నారు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదు ఎంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రాముఖ్యమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగా ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ సంతోషించాడు. తర్వాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధనంతో చెప్పగలవా అని శిల్పిని ప్రశ్నించాడు. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ దానికి, శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను, దానికి కొంత డిమాండ్ ఉంది కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుంది అని సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపు విగ్రహాలన్నింటినీ పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మారి ఆ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు. మీరు ఆ 2 విగ్రహాలను తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిలబడిపోయాడు. ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరింది. చిట్టెలుక ఒకటి చెట్టుపై నుంచి చూసుకోకుండా సింహం మీదకు దూకింది. అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది. ఆ ఎలుక భయపడి, అయ్యా, నేను అల్పప్రాణిని, అవివేకం వల్ల మీ మీదకు దూకాను, నన్ను కరుణించి ప్రాణభిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది. సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది. దానికి ఎలుక ఎంతో సంతోషించి, మీరు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోను అని తన బొరియలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఎప్పట్లా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడి పన్నిన వలలో చిక్కేసింది. ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ బయటపడలేకపోయింది. ఇక ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతోంది అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వల నుండి బయటపడటానికి శతవిధాలా ప్రయత్నించసాగింది. దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలో నుంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది. బాధపడకండి మహారాజా, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలతాళ్లను తన వాడి అయిన పళ్లతో పటపటా కొరికేసింది. ప్రాణాపాయం నుండి బయటపడి సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది. బద్ధకస్తురాలైన ఓ పిచ్చుక చెట్టు పైన కూర్చుని చలికి వణుకుతోంది. ఇంతలో ఒక కాకి వచ్చి, మిత్రమా, నేను గూడు కట్టుకునేందుకు కాస్త సాయం చేస్తావా అని అడిగింది. నేను కట్టుకోలేదు, నేనే కట్టుకోలేదు, ఇక నీకెలా సాయపడతానో, కష్టపడటం నా వల్ల కాదని తెలుసు కదా, అయినా ఆహారానికి వెళ్ళక నాకు నీరసంగా ఉంది అంది. నాకు సాయం చేశావంటే వారం పాటు నీకు ఆహారం తెచ్చిస్తాను అంది కాకి. భలే ఛాన్స్, కష్టపడకుండా వారం పాటు ఆహారమా, సరే అంది పిచ్చుక. ఎండు పుల్లలు ఈకలు తెచ్చి నేర్పుగా గూడు కట్టింది పిచ్చుక. కాకి చాలా సంతోషించింది. ఇంతలో, మిత్రమా, నీకు గూడు ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని అడిగింది పిచ్చుక. హహహా అంది. నీకోసమే అంది కాకి. చలికి వానకి ఎండకి నీ ఇబ్బందిని గమనిస్తున్నాను. నైపుణ్యం ఉన్నా బద్ధకంతో నువ్వే పని చేయడం లేదు, అందుకే నా కోసమని అబద్ధం చెప్పి గూడు కట్టించాను అంది కాకి. అబద్ధమైన కష్టంలో ఉండే ఆనందాన్ని తెలియచేసావు, ఇక నుంచి నా బద్ధకాన్ని వదిలేస్తాను అంది పిచ్చుక. ఇచ్చిన మాట ప్రకారం వారం పాటు ఆహారం ఇస్తానని కాకి అన్న పిచ్చుక వద్దంది. అప్పటి నుంచి కష్టపడి ఆహారం సంపాదించుకునేది. అది చూచి కాకి సంతోషించింది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో
ఒక ఎలుక ఉండేది. అది చిన్న కలుగులో నివసించేది. ఎలుక ఇతర జీవులను మోసగిస్తూ కుట్రలు దొంగతనాలు చేస్తూ బతికేది. ఒకసారి అడవిలో కొన్ని చీమలు సమిష్టిగా కష్టపడి ఒక అందమైన పుట్టను నిర్మించుకున్నాయి. గృహప్రవేశానికి మృగరాజు సింహాన్ని ఆహ్వానించాయి. సింహంతో పాటు తన పరివారం కూడా గృహప్రవేశానికి హాజరైంది. నిల్వ చేసుకున్న ధాన్యాలతో కమ్మటి విందును ఏర్పాటు చేశాయి చీమలు. నేను ఇంతవరకు ఎక్కడా ఇంత దృఢమైన అందమైన ఇల్లు చూడలేదు. మీ నిర్మాణ ప్రతిభ అసామాన్యంగా ఉంది అంటూ అభినందించాడు మృగరాజు. చీమలు చాలా సంతోషించాయి. మృగరాజు విచ్చేసి చీమల పుట్ట గురించి అడవంతా తెలిసింది. అటుగా వెళ్ళే జంతువులు పక్షులు ఆగి మరీ అద్భుత నైపుణ్యంతో నిర్మించిన చీమల పుట్టను చూసి వెళ్ళేవి. చీమలు ఎత్తైన గోపురాలతో చక్కని వాస్తుశిల్పంతో ఇంటిని నిర్మించుకున్న సంగతి ఎలుకకు కూడా తెలిసింది. వెంటనే చీమలు ఇంటికి బయలుదేరింది. ఒక మార్గం ద్వారా ఆహారాన్ని పుట్టలోకి మోసుకుపోతున్నాయి కూలీ చీమలు. ఎలుక రాకను దూరం నుంచే గమనించిన 3 కూలీ చీమలు ఎదురు వెళ్ళి దగ్గరుండి తమ ఇంటి ప్రవేశ మార్గం వరకు తీసుకువెళ్ళాయి. బయట నుంచే చీమలు నిర్మించుకున్న అందమైన పుట్టను చూసి ఆశ్చర్యపోయింది ఎలుక. ఎలాగైనా ఆ ఇంటిని కాజేయాలనుకుంది. అన్నా, మా ఇల్లు ఎలా ఉంది అని అడిగింది ఒక కూలీ చీమ. సూర్యకాంతి మీ పుట్టవైపు పడి వెచ్చని బంగారు కాంతితో ప్రకాశిస్తోంది అంది ఎలుక. ఇంకా ఇంటి లోపల సొరంగాలు అందమైన గదులు కూడా ఉన్నాయి అంది రెండో కూలీ చీమ. అలాగే లోపల కూడా చూద్దాం మరి అంది ఎలుక. కూలీ చీమలు ఎలుకను తీసుకుని పుట్ట దగ్గరకు వచ్చాయి. పుట్ట చుట్టూ సైనిక చీమలు కాపలా కాస్తున్నాయి. ఎలుకను బయటే ఉండమని చెప్పి సైనికుల చీమల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది 3వ కూలి చీమ. ఒక సైనిక చీమ అనుమానంగా ఎలుకను పైనుంచి కింద వరకు చూసి, మా రాణిగారి అనుమతి లేనిదే లోనికి ప్రవేశం లేదు, ఇక్కడే ఉండండి, మీ విషయం తెలియజేసి వస్తాను అంది. పుట్ట లోపలికి వెళ్ళటానికి 8 మార్గాలు కనిపించాయి. ఎలుక బయటనే నుంచుని కుట్రకు ప్రణాళిక రూపొందించుకుంది. లోనికి వెళ్ళాక మంచిదానిలా నమ్మించి మోసం చేయాలనుకుంది. పుట్టలోని చీమల్ని మింగేసి బంగారు పుట్టను సొంతం చేసుకోవాలనుకుంది. కొద్దిసేపటికి సైనిక చీమ బయటికి వచ్చి ఎలుకను పుట్ట లోపలికి తీసుకుపోయింది. ఎత్తైన సింహాసనం మీద చీమల రాణి కూర్చుని ఉంది. పక్కనే చీమల రాజు కూడా ఉన్నాడు. లోపల వందల సంఖ్యలో చీమలు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాయి. పుట్ట లోపల సొరంగాలు గదులు కనిపించాయి. చీమల రాణి ఎలుకకి అతిథి మర్యాదలు చేసింది. లోపలున్న గదులు చూస్తానంది ఎలుక. చీమల రాణి స్వయంగా ఒక్కో గది చూపించింది. ఒక గదిలో ఆహారాన్ని నిల్వ ఉంచగా మరొకటి చీమల రాణి చీమల రాజుల విశ్రాంతి గది. 3వ గదిని చూసి గజగజా వణికింది ఎలుక. ఆ గదిలో రక్తమోడుతూ గాయపడిన బంధితురాలైన పాము కనిపించింది. మిత్రమా, నిన్ను నీలాగే ఇల్లు చూస్తానని చెప్పి మాపై దాడి చేసి పుట్టను ఆక్రమించాలని కుట్ర పన్నింది ఈ పాము. మా సైనికుల చీమలు దీన్ని కుట్టి గదిలో బంధించాయి. మంచిగా ఉంటే శత్రువుకైనా మేము ప్రాణం ఇస్తాం, కుట్రలు చేస్తే మిత్రుడనైనా తాట తీస్తాం అంది చీమల రాణి. ఆ మాటలతో ఎలుకకు గుండె దడ పెరిగింది. చీమల్ని మోసం చేయటం, ఐక్యంగా ఉండే వాటిపై దాడి చేయటం అంత సులువు కాదని గ్రహించింది. పుట్ట బాగుందని చీమల రాణిని అభినందించింది. అక్కడ నుంచి నెమ్మదిగా జారుకుంది. మర్నాడు ఆ పుట్ట వైపునే రానేలేదు ఎలుక. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకుండా మరోసారి అమ్మా అని శబ్దం వినపడంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లోంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు, ఎవరు నువ్వు అని అడిగాడు శబ్దం వినిపించిన వైపు చూస్తూ. ఎవరు నువ్వు మరలా ఆ గొంతుకు పలికింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా, నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టలేకపోయే రఘు,
పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏంటిది, ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి. తండ్రి నవ్వుతూ, కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దం మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీన్ని ప్రతిధ్వని అంటారు. జీవితం కూడా ఇలాంటిదే. నువ్వు ఏది పలికినా, ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ, శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ, శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల, విజయకాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి. లేకపోతే విజయం కాంక్షను పురికొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకు వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం అదే మనకు తిరిగి ఇస్తుంది. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.